ప్రియులరా, లూకాసు వార్త 17వ అధ్యాయము 11వ వచనంలో ఒక మాట మనం గమనిస్తాం. ఆ మాట ఏంటంటే, ఆయన సంచరించుచు వెళుచు ఉండగా 10 మంది కుష్ఠరోగులు ఆయన ముందుకు వచ్చి దూరముగా నించుని, యేసు ప్రభువా, మమ్మల్ని కనికరింపువా అని వారు అడుగుతారు. చూడండి ప్రియులారా, అందులో 10 మంది కూడా వారు కనికరింపబడి వారి యొక్క కుష్ఠరోగం నుంచి వారు విడుదల పొందుకుంటారు. కానీ ఒక్కడే అందులో సమరయుడైన వాడు మరలా తిరిగి దేవుని సన్నిధికి వచ్చి దేవుని మహింపరుస్తూ ఉంటాడు. 10 మంది శుద్ధులేరి కారా, మిగిలిన 90 ఏరి అని దేవుడు మరి ఎంతో అక్కడ నొచ్చుకుంటాడు, బాధపడతాడు. ఇక్కడ మనం ధ్యానించవలసింది ఏంటంటే ప్రియులారా, 10 మంది కుష్ఠరోగులు కూడా ఆయన ముందుకు వచ్చి దూరముగా నించున్నారు. ఆయన దగ్గరకు రాలేదు. ఎందుకంటే వారిలో కుష్ఠరోగం అనేది ఉంది. అనాది కాలంలో కుష్ఠరోగులు అంటే పాపాత్ములుగా వారు మరి పిలువబడేవారు. వారి తల్లిదండ్రులు వారో చేసిన పాపమును బట్టి వారికి ఆ కుష్ఠరోగం వచ్చిందని అనేక మంది భావిస్తూ వారిని ఊరు వెలుపల ఉంచేవారు. అటువంటి వారు ఆ ఊరి చివరిలో ప్రభువును కలుసుకొని, ప్రభువా, మమ్మల్ని కనికరింపవా అని చెప్పి వారు అడుగుతున్నట్లుగా మనం చూస్తూ ఉంటాం. వెంటనే వారు కనికరించబడ్డారు, స్వస్థత పొందుకున్నారు. ఈ దినాలలో మనము కూడా అనేక మందివి దేవునికి దూరముగా నించుంటూ ఉన్నాము. దేవునికి దూరం అయిపోతూ ఉన్నాము. దేవుని దగ్గరకు రాకుండా ఉన్నాము. కాపరి దగ్గరకు వెళ్లకుండా ఉన్నాము. ఎందుకు అనంటే మనలో కూడా పాప సంబంధమైన, ఆత్మ సంబంధమైన ఆ కుష్ఠరోగము మనలో కూడా కనబడుతూ ఉంది. అందుకే మన స్వభావమును బట్టి, మన ద్వేషమును బట్టి, కోపమును బట్టి, అతిశయమును బట్టి, ఇతరుల మీద ఉన్న ఆ యొక్క కోపమును బట్టి మనం ఏం చేస్తున్నామనంటే దేవునికి దూరం అయిపోతూ ఉన్నాం. వారు శారీరకముగా ఆ కుష్ఠరోగమును బట్టి వారు దేవునికి దూరముగా నించుంటే, ఈరోజు ఆత్మ సంబంధమైన కుష్ఠరోగం మనము కలిగి ఉన్నామేమో. అందుకే దేవునికి దూరం అయిపోతూ ఉన్నాం. మొన్నటి వరకు ఎంతో చక్కగా దేవుని సన్నిధిలో కనిపించే అనేక మంది ఈరోజు మరి సాతానుడు వారిని ఏలుబడి చేయడం వల్ల, సాతాను యొక్క కార్యముల వల్ల, సాతాను వారిలో చేసే ఆ క్రియలను బట్టి వారు దేవునికి దూరముగా నించుంటూ ఉన్నారు. ఒకప్పుడు ముందుకొచ్చి అన్నీ కూడా సక్రమముగా చేసి దేవుణ్ణి ఆరాధించే బిడ్డలు ఈరోజు అనేక మంది దేవునికి దూరముగా నించుంటూ ఉన్నారు. కారణం ఏంటంటే మనలో ఉన్న ఆ యొక్క పాప స్వభావమే, మనలో ఉన్న ఆ ద్వేష స్వభావమే, మనలో ఉన్న అసూయ, మనలో ఉన్న వ్యతిరేకతలు, మనలో ఉన్న తిరుగుబాటు, మనలో ఉన్న అవిధేయత, వీటిని బట్టి మనము దేవునికి దూరం అయిపోతూ ఉన్నాము. సాతాను యొక్క క్రియ ఏంటంటే ఈరోజు నిన్ను నన్ను మనందరినీ కూడా ఏదో విధముగా దేవునికి దూరము చేసి వాడు చక్కగా మరి నించుని నవ్వుతూ ఉన్నాడనేది మనము గ్రహించి మన దోషాలను మనము మరి ఆయన సన్నిధిలో ఒప్పుకొని మనల్ని కనికరించుమని, కుష్ఠరోగులు ఎలాగైతే కనికరించబడ్డారో అలాగే మరలా మనకి ఏ దోషమున్నా మనము ఆయనను ప్రార్థించి పశ్చాత్తాపడి పాపం ఒప్పుకొని మనల్ని కనికరించమని అడిగితే దేవుడు కనికరించడానికి సిద్ధముగా ఉన్నాడు. మరి అటువంటి కనికరము మనం పొందుకొని దేవుని సన్నిధిలో మునుపటి వలె మనమందరము కూడా ఆయన మహిమార్థమే, ఆయన నామ మహిమార్థమే మనమందరము కూడా ఆయనతో ఐక్యపరచబడి
ఆయన ఆరాధనలో మనము కొనసాగి ఆయనను మహింపరిచే వారముగా ఉందుముగాక. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్.